దేవుని న్యాయవిధులు అవి తేనె కంటెను, జుంటె దారుల కంటెను మధురములు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనంలో తేనె కంటెను జుంటె తేనెదారుల కంటెను మధురమైనదంటే, తేనె గురించి మనం చూసుకున్నట్లయితే తేనెలో కెమికల్స్ యాడ్ అవుతాయండి. అదేవిధంగా అవి ఒక్కోసారి బెల్లం కూడా కలుపుతారండి తీయనికి. అంటే ఆహ్, ఒరిజినల్ ఒరిజినల్ తేనెకైతే ఏం కల్తీ ఉండదు. కానీ ఇక్కడ చూసినట్టు జుంటె తేనె అంటే పట్టుతోనే లేదా అత్యంత మధురమైన తేనె. ఇది తేనెటీగలు పట్టుపెట్టి తయారు చేసిన స్వచ్ఛమైన చిక్కని మరియు చాలా తీయని తేనె. దీన్నే తేనె అంటారు. జుంటె తేనె అంటే కొండ తేనె గూడా అనొచ్చండి ఇది. ఇది ఎంతో రుచికరంగా ఉంటది. తేనె కంటే రుచికరంగా ఉంటది జుంటె తేనె. ఈ జుంటె తేనె అనేది ఇది ఒరిజినల్ తేనె కంటే అది ఎంతో జుంటె తేనె ఒరిజినల్ ఉంటది. అది కల్తీ లేనిది. అది ఎంతో రుచికరంగా ఉంటది. దానికన్నా దేవుని వాక్యము మధురంగా ఉంటదండి. ఈ అన్నిటికంటే విలువైనది దేవుని వాక్యం. తేనెతో కంపేర్ చేసినా, జుంటి తేనెతో కంపేర్ చేసినా, ఎంత తియ్యగా ఉన్న దేవుడి వాక్యం ఇంకా అంతకన్నా మధురంగా ఉంటది.